హే గైస్. సో ఈరోజు మీరు ఏఎఫ్ఎం కానీ లేదంటే ఎస్ఎఫ్ఎం కానీ రివిజన్ చేసుకోవాలంటే విత్ ఇన్ 7 days లోపు దాని స్కెడ్యూలింగ్ ఎలా చేసుకోవాలనేది ఒక టైం టేబుల్ ఇచ్చాను అనమాట ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేశానంటే టాపిక్స్ అన్ని 3-4 కేటగిరీస్ కింద డివైడ్ చేశాను. ఈ కేటగిరీస్ అన్నవి అన్ని కేటగిరీస్ ఈక్వల్లీ ఇంపార్టెంటే, బట్ మీరు మీ స్కోరింగ్ పాయింట్ ఎంత పెట్టుకుంటున్నారు అన్న దాని బేస్ మీద మీకు ఈచ్ కేటగిరీ ఎన్ని కేటగిరీస్ ప్రిపేర్ అవ్వాలన్నది మీరు ఫిక్స్ అవ్వాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కేటగరైజేషన్లో కొంతమందికి ఒక కేటగిరీ స్ట్రాంగ్గా ఉంటుంది, కొంతమందికి ఒక కేటగిరీ స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీకు డిసైడ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇలా కేటగరైజ్ చేసి పెట్టాను. మీకు ఎగ్జామ్స్ రావాలంటే అట్లీస్ట్ 3 కేటగిరీస్ ప్రిపేర్ అవ్వడం అలా డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయన్నమాట. సో ఇది డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ కేటగిరీ సి చూద్దాం. ఇది చిన్న కేటగిరీ ప్లస్ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోరింగ్ కవరేజ్ ఉన్న ఏరియా అనమాట. సో ఈ కేటగిరీ సి ఏంటంటే కంప్లీట్గా థియరీ చాప్టర్స్. ఈ థియరీ చాప్టర్స్ మనకి హార్డ్లీ 2 hours కూర్చుంటే మ్యాక్సిమం థియరీ క్లోజ్ చేసేయచ్చు మనం. బట్ ఏంటంటే మనకి ఎవ్రీ అటెంప్ట్ అట్లీస్ట్ 10 to 14 మార్క్స్ ఈ థియరీ బేస్ మీద ఉంటుంది కదా. ఇది ఓన్లీ ఏంటంటే కంప్లీట్ థియరీ చాప్టర్స్ అనమాట. మనకి కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బిలో కూడా థియరీ ఉంటుంది, బట్ ఏంటంటే అది ప్రాబ్లమేటిక్ పార్ట్తో పాటు కల్పించే థియరీ. ఈ థియరీ ఏంటంటే సపరేట్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ థియరీ టాపిక్స్ అన్నీ కేటగిరీస్ చూస్తే మనకి ఫైనాన్షియల్ పాలసీ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ కంపేరిటివ్లీ వెరీ ఈజీ. ఈ రిస్క్ మేనేజ్మెంట్ థియరీ అన్నది కూడా ఈజీ, హార్డ్లీ 2 hours కూర్చుంటే సరిపోద్ది. బట్ ఏంటంటే ఈ రిస్క్ మేనేజ్మెంట్ థియరీలో మీకు వాల్యూ అట్ రిస్క్ కాన్సెప్ట్ ఉంది కదా, ఆ కాన్సెప్ట్ అన్నది ఇంపార్టెంట్. దాని మీద ప్రాబ్లమ్స్ ప్రీవియస్గానే టెస్ట్ చేశారు. ఈ అటెంప్ట్స్లో కూడా మీకు ఎంటీపీస్లో కూడా ఉన్నాయి, రీసెంట్ ఎంటీపీస్లో వాల్యూ అట్ రిస్క్ కాన్సెప్ట్ గురించి. సో వాల్యూ అట్ రిస్క్ సమ్స్ ఉన్నవి మాత్రం మీరు ఒక 1 hour అడిషనల్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ టాపిక్కి 3 hours అలొకేట్ చేయమన్నాను. ఓకే, సెక్యూరిటైజేషన్ థియరీ కాన్సెప్ట్ కంప్లీట్లీ థియరీ, అది 2 hours. స్టార్టప్ ఫైనాన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ థియరీలో. సో దీనికి కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి, కంపేరిటివ్గా 2.5 hours అయిపోద్ది. సో మీరు కరెక్ట్గా కూర్చుంటే ఈ థియరీ మొత్తం 1 day కంప్లీట్ అయిపోద్ది అనమాట మీకు. సో ఈ థియరీ పార్ట్ మీరు క్లియర్ చేసుకుంటే మీకు అట్లీస్ట్ 14 మార్క్స్ అనేది గ్యారంటీగా వస్తుంది. సో ఈ థియరీ పార్ట్ అన్నది మీరు కాంబినేషన్లో అయినా ప్రిపేర్ అవ్వచ్చు, లేదంటే సపరేట్గా అయినా ప్రిపేర్ అవ్వచ్చు ఎగ్జామ్ 1 day ముందు అలా. బట్ కాకపోతే ఇందులో రిస్క్ మేనేజ్మెంట్ థియరీ అన్న సెకండ్ చాప్టర్ మాత్రం మీరు కంపల్సరీ ఫోకస్ చేయండి, ఎందుకంటే దాని మీద క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. అట్లీస్ట్ థియరీ లేకపోయినా ఆ ప్రాబ్లం ఉంది కదా, వాల్యూ అట్ రిస్క్ కాన్సెప్ట్ ఉన్న ప్రాబ్లం, ఆ ప్రాబ్లం మాత్రం గ్యారంటీగా అడుగుతున్నారు అనమాట. సో దానికోసం ఈ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ ఇక్కడ థియరీ పార్ట్ అయింది. ఇక్కడ థియరీ పార్ట్ అయిందంటే మనకి అట్లీస్ట్ 10 marks అక్కడ కంప్లీట్ అయినాయి. 10 to 14 marks వస్తాయి అక్కడ మీకు బోత్ ఎంసీక్యూ అండ్ క్వశ్చన్ పేపర్ తీసుకుంటాయి. ఇప్పుడు ఒక్కో పర్సన్కి ఒక్కో కేటగిరీలో కాన్ఫిడెంట్ ఉంటారు. సో ఇక్కడ కేటగరైజ్ చేసింది ఏంటంటే ఆ చాప్టర్స్లో ఉన్న టాపిక్స్ని బట్టి వాటిని కేటగరైజ్ చేశాను. ఓకే, మనకి ఇందులో ఫస్ట్ కేటగిరీ ఏ చూద్దాం. ఈ కేటగిరీ ఏలో సెక్యూరిటీ అనాలిసిస్ అనేది కంప్లీట్లీ థియరీ చాప్టర్, బట్ ఏంటంటే అది స్టాండ్ అలోన్ క్వశ్చన్ కింద రాదనమాట. సో ప్రాబ్లమ్స్తో కలిపి వస్తుంది ఈ సెక్యూరిటీ అనాలిసిస్ చాప్టర్ అన్నది. సో ఈ చాప్టర్స్తో పాటు టైం ఇచ్చినప్పుడు దానికి కూడా కొంచెం టైం ఇచ్చి ప్రిపేర్ అవ్వండి థియరీ. అండ్ సెక్యూరిటీ వాల్యుయేషన్ ఇదంతా మనం ఆల్రెడీ ఐపీసీసీలో కూడా చేసాం కదా. సో ఈ చాప్టర్ మొత్తం ఐపీసీసీలో చేసిన చాప్టర్ మళ్ళీ జస్ట్ రివైజ్ అవుతుంది. అది కాకుండా మనకి అడిషనల్గా కొంచెం డీప్గా ఉండేది ఇందులో బాండ్స్ గురించి థియరీ పార్ట్ అనేది కొంచెం ఇంక్లూడ్ అయింది. ఆ బాండ్స్ వాల్యుయేషన్ అన్నది చూస్తాం అనమాట. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మీకు ఈ పైన 2 chapters సాధారణంగా ఈజీగా ఉంటాయి కాబట్టి ఆ చాప్టర్ లింకేజ్ అనమాట. ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అన్నది మీరు అట్లీస్ట్ 9 hours కూర్చుంటే మొత్తం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కేటగిరీ ఏ ఆర్ బి ఏదో కేటగిరీ మీరు కంప్లీట్గా సమ్స్ అవన్నీ కూడా చేసి ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి అట్లీస్ట్ ఒక కేటగిరీలో అయినా 100% కాన్ఫిడెంట్ ఉంటే పేపర్ క్లియర్ అయిపోద్ది. సో ఈధర్ కేటగిరీ ఏలో అయినా కాన్ఫిడెంట్గా ఉండాలి, కేటగిరీ బిలో అయినా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఈ కేటగిరీ ఏలో అన్నీ లింక్డ్ చాప్టర్స్, సో ఈజీగా మనం రివైజ్ చేసుకోవడానికి గుర్తుంటుంది. ప్లస్ ఏంటంటే టైం తీసుకున్న కాన్సెప్ట్ ఈజీగా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ సెక్యూరిటీ అనాలిసిస్ అన్నది థియరీ చాప్టర్, దీని లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో ఇది 6 hours పట్టదు, మీకు 3 or 4 hours కూడా అయిపోతుంది అనమాట. సెక్యూరిటీ వాల్యుయేషన్ దీనికి కొంచెం టైం పడుతుంది, దీనికి 6 to 7 hours వేసుకోండి.
పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఇదే మేజర్ చాప్టర్ కాబట్టి 9 hours. అండ్ ఇంకో మీరు ఒక పని చేయొచ్చు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అయిన వెంటనే మీరు మ్యూచువల్ ఫండ్స్ కూడా చూడొచ్చు. ఎందుకంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సమ్స్ లాగా ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ కూడా. 4 hours, అది రిలేటివ్లీ ఈజీ టాపిక్. సో హార్డ్లీ 3-4 ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే మనం జనరల్గా ఇచ్చే ప్రాబ్లం వచ్చి మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఏవి ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఈ ఎన్ఏవి ప్రాబ్లమ్స్ అనేది ఆడ క్వశ్చన్ ఇచ్చి మనకి ఎన్ఏవి ఇచ్చే ప్రాబ్లం టైప్ ఒకటి, ఆడ ఆల్రెడీ ఎన్ఏవి ఇచ్చేసి మనకి రివర్స్లో ఎక్స్పెన్స్ రేషియో కానీ ఆర్ ప్రీవియస్ ఇయర్ డివిడెండ్స్ కానీ ఎంత ఉన్నాయి, ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఒకటి అనమాట. దాన్ని బట్టిగా ఆ 2-3 మోడల్స్ ఉన్నాయి అది. సో ఈజీ చాప్టర్ అనమాట. మీరు మ్యాక్సిమం హార్డ్లీ 3 to 4 hours కంప్లీట్ చేసేసుకోవచ్చు. మీరు ప్రొవైడెడ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కేటగిరీ ఏ అన్ని కంప్లీట్ చేసేసి ఉంటాయి. అండ్ బిజినెస్ వాల్యుయేషన్స్ అండ్ మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్, ఇవి బాగా ఇంపార్టెంట్ టాపిక్స్. ఎవ్రీ అటెంప్ట్లోని ఈధర్ ఈ బిజినెస్ వాల్యుయేషన్లో కానీ లేదంటే మర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్లో కానీ ఈ రెండాటిలో ఏదో ఒక చాప్టర్లో అట్లీస్ట్ 10 marks క్వశ్చన్ వస్తుంది మనకి. అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సెక్యూరిటీ వాల్యుయేషన్ అండ్ సెక్యూరిటీ అనాలిసిస్, ఈ మూడు కలిపి 15 marks వస్తుంది. ఇది కాకుండా అడ్వాన్స్ క్యాపిటల్ బడ్జెటింగ్, అది కూడా సేమ్ ఇదే సినారియో టైప్లో ఉంటుంది కదా సమ్ చేసే విధానం. సో అది కూడా ఇదే కేటగిరీలో పెట్టాను. మీరు ఈ కేటగిరీ ఏ కాన్ఫిడెంట్ ఉండి అండ్ కేటగిరీ సి కంప్లీట్గా ప్రిపేర్ అయితే మీరు ఎస్ఎఫ్ఎం పేపర్ మళ్ళీ తిరిగి చూసుకోకలేదు, పాస్ అవుతారు. ఇక్కడికి ఇది పాస్ మార్క్ మాత్రం చెప్తున్నా, కంపల్సరీ పాస్ అయితే అవుతారు. నెక్స్ట్ మీరు అలా కాకుండా కేటగిరీ ఏ కాకుండా కేటగిరీ బి అంటే మీకు కొంతమందికి ఏంటంటే ఎర్రర్ క్యాలిక్యులేషన్స్ లేదంటే షెడ్యూల్స్ వేయడం, మనకి ఎఫ్ఆర్లో లీజ్ షెడ్యూల్స్ అవి వేస్తాం కదా, సేమ్ అదే టైప్లో ఇందులో షెడ్యూల్స్ వేయడం, ఈ కాన్సెప్ట్స్ మీద కొంచెం క్లారిటీ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్స్ అవి ఐడియా ఉన్నవాళ్ళు, లేదు అంటే ఇక్కడ ఫారెస్ట్ ట్రాన్సాక్షన్స్ క్లియర్గా ఐడియా ఉన్న, హెడ్జింగ్ గురించి క్లియర్గా ఐడియా ఉన్న వాళ్ళు ఈ కేటగిరీ బి చూసుకోవచ్చు అనమాట. ఈ కేటగిరీ బి చూసుకుంటే ఇది సమ్వాట్ సిమిలర్గా ఉంటుంది, కాకపోతే ఏంటంటే 20 marks వస్తుంది కేటగిరీ బి నుంచి. సో ఈ కేటగిరీ బిలో ఈ 3 చాప్టర్, ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ అన్నది ప్లస్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్, ఈ టాపిక్స్ అన్నీ ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయన్నమాట. ఈ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్లో మనం ఐఆర్ఆర్ రేషియో ఒకటి, పర్చేస్ ప్యారిటీ ప్రకారంగా ఇంట్రెస్ట్ ఆ పర్సంటేజెస్ అవి క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఆ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లోని ఇందులోని సిమిలర్గా ఉంటాయి. అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్కి రిలేషన్ ఏంటంటే, మీకు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మీకు బ్రీఫ్ ఓవర్వ్యూ కావాలంటే కంపెనీస్ ఫారిన్లోని ఇండియాలోని రెండాటిలోనూ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే లోన్స్ ఒక కంట్రీ ఏ నుంచి కంట్రీ బీకో లోన్ వస్తే, కంట్రీ బి నుంచి కంట్రీ ఏకో లోన్ వస్తే ఆ లోన్స్ అలా ఎక్స్చేంజ్ చేసుకోవడం స్వాప్ చేయడం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి, ఈ క్వశ్చన్ కామన్గా అడిగే క్వశ్చన్ ఇక్కడ. సో మీకు ఇంట్రెస్ట్ స్వాపింగ్, కరెన్సీ స్వాప్ ఈ చేయడం వల్ల మనకున్న బెనిఫిట్ ఏంటన్నది చెప్పేది ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గురించి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్లో ఏంటంటే మీకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అని అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ ఉన్న మన డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ అక్కడ ఉంటాయన్నమాట, బేసిస్ రేషియో ఇవన్నీ. సో మీరు ఇక్కడ కేటగిరీ ఏ చూస్ చేసుకున్నా కేటగిరీ బి చూస్ చేసుకున్నా కంప్లీట్గా చాప్టర్స్లో ఉన్న థియరీతో సహా చూడాలన్నమాట. మీరు ఇక్కడ నేను 7 hours ఎస్టిమేట్ వేసానంటే మీరు అందులో అట్లీస్ట్ 2 hours థియరీకి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో మీ కేటగిరీ బిలో 4 chapters ఉన్నాయి. సో ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్కి మాత్రం సపరేట్గా 16 hours ఇచ్చుకుని అందులో 4 hours మీరు థియరీకి పెట్టుకోండి, రిమైనింగ్ 12 hours మీరు సమ్స్ చేసుకోండి. సో ఇది మీరు కేటగిరీ బిలో స్ట్రాంగ్గా ఉంటే కేటగిరీ బి, కేటగిరీ సి అండ్ కేటగిరీ డి తీసుకోవాలి. మీరు కేటగిరీ డిలో ఓన్లీ డెరివేటివ్స్ పెట్టండి. సో కేటగిరీ డి డెరివేటివ్స్ ఒకవేళ మీకు డెరివేటివ్స్ కాన్సెప్ట్లో స్ట్రాంగ్గా లేరు అనుకున్నా కూడా ఈ కేటగిరీ ఏ బీసీ ప్రిపేర్ అయితే మీరు ఆ డెరివేటివ్ ప్రాబ్లం గురించి ఆలోచించకుండానే మీకు ఎగ్జామ్స్ అన్నది వస్తుంది. సో మీరు బాగా ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఈ కేటగిరీ డి డెరివేటివ్స్ కొంతమందికి ఇదే స్ట్రాంగ్ పాయింట్ ఉండొచ్చు. ఇందులో బ్లాక్ స్కోల్స్ మోడల్ ఇవన్నీ ఉంటాయి కదా, బైనోమియల్ మోడల్, ఈ మోడల్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కొంతమందికి ఏంటంటే ఆ బ్లాక్ స్కోల్స్ మోడల్ గురించి ఆ చాప్టర్ మిగతా సమ్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. బైనోమియల్ ట్రీ క్యాలిక్యులేషన్ కింద
ప్రైస్ వన్ ఎంత, ప్రైస్ టూ ఎంత, ఈ వేరియేషన్ క్యాలిక్యులేషన్ అని కరెక్ట్గానే చేయగలరు. అక్కడ సెకండరీ మోడల్లో వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ఈ చాప్టర్లో, డెరివేటివ్స్ దాంట్లో. సో మనకు క్లియర్గా తెలియనప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే కనుక ఈ చాప్టర్ని మీరు వదిలేసుకున్న కంపారిటివ్గా రిమైనింగ్ ఈ త్రీ కేటగిరీస్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఎగ్జామ్స్ అన్నది గ్యారంటీగా వస్తుంది. సో మీరు ఈ ఫార్మాట్ ప్రిపేర్ అయ్యి ఈ ఫార్మాట్ బేసిక్గా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా టాపిక్ మిస్ అయిందంటే, ఒకవేళ మీకు కేటగిరీ ఏలో అడ్వాన్స్ క్యాపిటల్ బడ్జెటింగ్ వీక్గా ఉందనుకుంటే అది వదిలేసి కేటగిరీ బిలో మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఆ చాప్టర్ ప్రిపేర్ అవ్వండి. లేదు కేటగిరీ బి మనకు మొత్తం వద్దు అనుకుంటే కనుక కేటగిరీ బి వద్దు బట్ ఎగ్జామ్షన్ కావాలనుకుంటే కేటగిరీ డీలో ఉన్న డెరివేటివ్ అనాలిసిస్ అండ్ వాల్యుయేషన్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మీకు డిఫరెంట్ సినారియో వస్తుంది. ఇది మొత్తం మీరు టైం అలొకేట్ చేసుకోవడం డైలీ 8 అవర్స్ అనుకున్నా, లేదంటే కనుక డైలీ 10 అవర్స్ ప్రిపేర్ అవుతారనుకున్నా హార్డ్లీ మీకు 7 to 8 days పడుతుంది. ఓకే, మీకు ఒకవేళ ఈ పర్టికులర్ టాపిక్స్లో ఏదైనా టాపిక్ గురించి డౌట్ ఉండి క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నా, ఏమడుగుదాం అనుకున్నా కూడా మీరు నాకు పింక్ చేయండి, నేను ఆ టాపిక్ గురించి వీడియో చేయడానికి చూస్తాను. ఓకే, అండ్ మీకు దీని రిలేటెడ్ కంప్లీట్ ఎక్సెల్ ఫైల్ మీకు ఏ టాపిక్కి ఎంత ఇంపార్టెన్స్, ఈ గ్రూపింగ్ ఇదంతా కూడా ఒక ఎక్సెల్ ఫైల్లో రెడీ చేసి పెట్టాను. ఆ ఎక్సెల్ ఫైల్ మీకు కామెంట్స్లో పెడతాను, చెక్ చేసుకోండి. మీకు ఆ ఎక్సెల్ ఫైల్ కూడా ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి. సో ఇదే అనమాట అది. ఇక్కడ గ్రీన్ కలర్లో పెట్టినవన్నీ కేటగిరీ ఏ చాప్టర్స్, ఎల్లో కలర్లో పెట్టిన మొత్తం కంప్లీట్ థియరీ చాప్టర్స్. ఈ డెరివేటివ్స్ అనాలిసిస్ వచ్చి కేటగిరీ డి. అండ్ మీకు ఏ చాప్టర్కి ఎస్టిమేటెడ్ టైం ఎంత ఇచ్చుకోవాలన్నది కూడా ఈ ఎక్సెల్లో ఉంది. ఈ ఎక్సెల్ మీకు కామెంట్స్లో కూడా పెడుతుంది, చెక్ చేసుకోండి. బాయ్.